హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్, సిఎం హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనం ఒక కేసు గురించి చూద్దాము. ఈ పేషెంట్ పేరు వచ్చి స్వాతి. తిను వచ్చేసి 30 years, వీళ్ళ మ్యారీడ్ లైఫ్ వచ్చేసి 8 years. సో తినకు ఒక 5 years బేబీ ఉంది. తర్వాత వీళ్ళు కన్సీవ్ అవుదామని చూస్తుంటే అవ్వట్లేదు అనమాట పిల్లలు. సో తిను సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసు. సో మా దగ్గరకు వచ్చింది, మాకు పిల్లలు అవ్వట్లేదు మేడం అని. సో మేము ఏం చేసామంటే వీళ్ళకి ఫస్ట్ ట్యూబ్స్ బాగున్నాయి లేదా అని టెస్ట్ చేసాం అనమాట. ట్యూబ్ టెస్ట్ చేసాం. సో ట్యూబ్ టెస్ట్ చేస్తే 2 ట్యూబ్స్ పెటెంట్ ఉన్నాయండి, అంటే బోత్ ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి. సో ఈ అమ్మాయికి మేము ట్యూబ్స్ పెటెంట్ ఉన్నాయని తెలిసాక నెక్స్ట్ సైట్ లో డేట్ వచ్చిన సెకండ్ రమ్మని చెప్పామన్నమాట. సో డేట్ వచ్చిన సెకండ్ తను వచ్చినప్పుడు నార్మల్ హార్మోనల్ ప్రొఫైల్ అని చేసాము. AMH, FSH, LH ఇవన్నీ చేసాము. చేస్తే అవన్నీ అమ్మాయికి నార్మల్ ఉన్నాయి. అండ్ దెన్ ట్రాన్స్వెజనల్ స్కాన్ కూడా చేసామన్నమాట. బేస్ లైన్ స్కాన్ చేసినప్పుడు కూడా దీనికి ఎగ్స్ అన్ని కూడా బాగున్నాయి. రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీలో మంచిగా ఎగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ అనేది పెట్టామన్నమాట ఈమెకి. సో ఈ అమ్మాయికి బోత్ ట్యూబ్స్ పెటెంట్ ఉన్నాయి, అంటే బోత్ ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి అన్నమాట. సో మేమేం చేసామంటే నెక్స్ట్ సైకిల్ నుంచి ఈ అమ్మాయికి డ్రగ్స్ పెట్టాము. డ్రగ్స్ పెట్టి క్లియర్ గా 10th day నుంచి కలిసి ఉండమన్నట్లా మనం అడ్వైస్ చేసాం వాళ్ళకి. ఫర్ అవర్ సర్ప్రైజ్ ఈ అమ్మాయి నెక్స్ట్ మంత్ లోనే కన్సీవ్ అయింది. షీఈ్ క్యారింగ్ ట్విన్స్ అన్నమాట. సో వెరీ హ్యాపీ. సో సెకండ్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ IUI కానీ IVF కానీ అని అనుకుంటారు. అలా ఏం లేదండి. ఫస్ట్ మన ట్యూబ్స్ బాగున్నాయి లేదా చూసుకుని తర్వాత ట్రీట్మెంట్ కరెక్ట్ గా పెడితే వాళ్ళు కూడా నార్మల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. థ్యాంక్ యూ.